నా పిల్లలకి కారు ఉండాలి, నా పిల్లలకి ఒక లగ్జరీ ఉండాలి, నా పిల్లలు అడిగిందల్లా కొనిచ్చేసి అక్కడ వాళ్ళ ముందు ఇచ్చేయాలి, వాళ్ళు దేనికోసం బాధపడకూడదు అన్న ఒక బిగ్గెస్ట్ కాన్సెప్ట్. ఎంత లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని చూసుకున్నా వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లలని మంచి స్థాయిలో ఉంచడానికి చూస్తున్నారు. ఓకే, మంచి స్థాయి కాదు, కంఫర్ట్స్ ఇవ్వడానికి, మంచి కంఫర్ట్స్ ఇవ్వడానికి చూస్తున్నారు. ఓకే, వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ఎంతన్నా కానివ్వండి, నెలకి ఒక 10,000 సంపాదించుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల చేతిలో ఐఫోన్ ఉండాలి, వాళ్ళ పిల్లలు మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి. సో ఇట్లా అని ఏం చేస్తున్నామంటే ఈ జనరేషన్కి వాళ్ళలో ఉన్న టాలెంట్ని, కష్టపడే సత్తాని మనం జీరో చేసి పడేస్తున్నాం పేరెంట్స్ అందరం. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సిన కరెక్షన్ మన పేరెంట్స్లోనే ఉందన్నమాట. అయ్యో పాపం పిల్లోడు కాదు, వాళ్ళు ఏవైతే చెయ్యాలో అవి చెయ్యనివ్వండి. వాళ్ళ పనులు దగ్గర నుంచి వాళ్ళు చేసుకునే పనులు అవి చేసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు మనం చేసేది ఇంకొకటి ఏంటంటే 80% టైమ్స్ పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఒక కుతూహలం అందరికీ, పేరెంట్స్కి పర్ఫెక్షన్ అనమాట. పర్ఫెక్ట్గా ఉండాలి పిల్లలు ఏం చేసిన, ఎందుకంటే బయట వాళ్ళ కోసం కాదు, ఆ పర్ఫెక్షన్ వాళ్ళ కోసం కాదు, బయట నలుగురికి చూపించుకోవడానికి మా అబ్బాయి ఇట్లా ఇంత పర్ఫెక్ట్ ఉన్నాడు, మా అమ్మాయి ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని కాన్స్టెంట్ కరెక్షన్ మోడ్లోనే ఉంటున్నాం. ఇట్లా మాట్లాడకు, వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే న్యాచురల్గా రావాలి, ఇంటికి ఎవరైనా వస్తే హలో అండి నమస్తే అని చెప్పడం న్యాచురల్గా రావాలి. మన ఇంటికి గెస్ట్లు వస్తుంటే మనం ఏం చేసి పిల్లల్ని పిలిచేసి 10 నిమిషాలు అలా బ్రెయిన్ వాష్, వాళ్ళు వస్తే వీళ్ళతోటి ఇట్లా మాట్లాడు, వాళ్ళతోటి అట్లా మాట్లాడు. సో ఇవన్నీ కాదు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒకప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా వచ్చే బిహేవియర్ని మనం ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది. అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇంట్లో పేరెంట్స్ బిహేవియర్ని బేస్ చేసుకునే పిల్లలు నేర్చుకుంటారు. 2 సంవత్సరాల పిల్లోడు అప్పటి నుంచి పేరెంట్స్ ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అవగాహన ఉంటుంది. మనం అనుకుంటాం 2 ఇయర్సే కదా పర్వాలేదు, ఆ పిల్లోడు ముందు కొట్టుకొని తిట్టుకొని అబ్యూస్ చేసుకొని మనం వాడే మాట భాషలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ రిజిస్టర్ అవుతాయి పిల్లలకి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చేసే యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ఈ మధ్య ఎందుకు ఎక్కువ హైపర్ యాక్టివ్ పిల్లలు, ADHD ఉన్న పిల్లలు ఎక్కువ ఎందుకు అయిపోతున్నారు? బికాస్ ఇవన్నీ చూసి మనం ఏదో అదొక డిజార్డర్ అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాం. అవన్నీ డిజార్డర్ కాదు. బేసిక్గా పేరెంట్స్ పిల్లలు పుట్టినప్పటి నుంచి కంఫర్ట్స్ ఇవ్వాలి అన్న ఆలోచన కంటే కూడా వాళ్ళని నార్మల్ అందరు పిల్లల్లాగా, అంటే ఒకప్పుడు 70s, 80s, 90s పిల్లల్ని ఎట్లా అయితే పెంచామో అట్లా పెంచితే సరిపోతుంది నన్ను అడిగితే.